శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాను. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది చాలామంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. కన్యారాశి మిత్రులారా, జూలై 10 నుండి జూలై 20 వరకు 2030 వరకు కట్ ఎడిటర్స్ దీన్ని మళ్ళీ రిపీట్. కన్యారాశి మిత్రులారా, జూలై నెల 10వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఈ నెల గ్రహాలంతా కూడా బుధుడు మీ రాశికి అధిపతి కావడంతో మేధాశక్తి, వివేకం, ప్రణాళికబద్ధమైన ఆలోచనలు పెరుగుతాయి. గురుగ్రహ అనుగ్రహంతో గౌరవం, జ్ఞానం, ధనయోగం బలపడతాయి. శని కష్టానికి తగిన ఫలితాలు అందిస్తాడు. శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని, రాహు వృత్తిలో కొత్త అవకాశాలు, కేతు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచి మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. ఈ నెలంతా కూడా వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి సమయం. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఫార్మా, విద్య, అకౌంటింగ్, కన్సల్టెన్సీ, ఐటీ, ప్రింటింగ్, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు మంచి లాభాలు ఇస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్న వాళ్ళకి ఇట్స్ అ బ్యూటిఫుల్ టైం అని కూడా చెప్పచ్చు. సంబంధించిన విషయాలు నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఆదాయ వనరులు పెరుగుతాయి. నిలిచిపోయిన పనులు చెల్లింపు అందుతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా విశ్లేషించే నిర్ణయం తీసుకుంటే మంచి లాభాలను పొందుతారు. కుటుంబ అవసరాల కోసం చేసే ఖర్చులు శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతాయి. పదోన్నతి, జీతం పెంపు లేదా కొత్త బాధ్యత వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మార్పు కోరుకునే వారికి ఈ నెల రాకపోవచ్చు, కొంచెం వెయిట్ చేయండి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగస్తుల పదోన్నతి, బదిలీ లేదా ప్రత్యేక బాధ్యత వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం. టెండర్, లైసెన్స్, అనుమతులు పూర్తి అయ్యే అవకాశం ఉంటాయి. రెన్యువల్స్ అంతా కూడా చేసుకోవడం మంచిది. ప్రైవేట్ రంగంలో ఐటీ, బ్యాంకింగ్, డేటా అనాలిసిస్ట్, హెల్త్ కేర్, ఫార్మా, మల్టీనేషనల్ కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు, విదేశీయ క్లయింట్లతో పనిచేసే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా కుటుంబ సభ్యులు ఆనందంగా ఒక విహారయాత్ర వెళ్ళడం, ఆధ్యాత్మిక యాత్ర వెళ్ళడం లాంటిది ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఇంకా ప్రేమికులు ఒకరి పట్ల అపారమైనటువంటి ప్రేమ పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దంపతుల మధ్య అన్యోన్యత, జీవితంలో పరస్పర గౌరవం, సహకారం పెరుగుతుంది. కళాకారులకి సినిమా, టీవీ ఇండస్ట్రీస్ వారికి ఎలా ఉందంటే డిజిటల్ మీడియా, రచన, సంగీతం, డబ్బింగ్, యాంకరింగ్ రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. మీ ప్రతిభకు మంచి గుర్తింపు వస్తుంది. ఆలస్యమైనటువంటి ప్రాజెక్టులు మళ్ళీ మీకు ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువ కనపడతాయి. కోర్టు కేసులో అనుకూల పరిణామాలు కాస్త పోస్ట్పోన్ అయినా అవుతుంది, కానీ కాస్త వెయిట్ చేయండి. ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సమయం. విదేశీ అవకాశాల్లో, ఉద్యోగంలో, ఉన్నత విద్యా పరీక్ష, పరిశోధన, వ్యాపార ఒప్పందాలు, వీసా వ్యవహారాల నుంచి పురోగతి ఉంటుంది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో, జూలై కాస్త మిశ్రమంగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్, దీర్ఘకాలిక పెట్టుబడులు ఇది అనుకూలమైనటువంటి సమయం. ఎందుకంటే మార్కెట్లో చాలా కరెక్షన్స్ వచ్చింది కాబట్టి, లో ప్రైస్లో ఉంది కాబట్టి యూ కెన్ ఇన్వెస్ట్ ఆన్ లాంగ్ టర్మ్. మంచి అవకాశాలు 3 నెలల నుంచి 6 నెలలలోపు మీరు పెట్టిన పెట్టుబడికి 100% లాభం పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అధిక రిస్క్ ట్రేడింగ్స్ అవన్నీ చేయకండి. రియల్ ఎస్టేట్, ఇల్లు, ప్లాట్, వ్యవసాయ భూములు అన్నీ కూడా శ్రద్ధగా ఉంది. కాస్త ఒక నెల పోతే తెలుస్తుంది. ఆరోగ్యం, జీర్ణకోశ సమస్య, చర్మ అలర్జీ, ఒత్తిడి, నిద్రలేనితనం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి యోగా, ధ్యానం, తగినంత నీరు తాగండి, మంచిది. రైతులకి ఆధునిక వ్యవసాయ పద్ధతులకి ట్రైనింగ్ పొందుతారు. మిషనరీస్ని తీసుకొస్తారు. మ్యాన్ పవర్ తగ్గించుకొని మీరు ముందుకెళ్లే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. దీంట్లో మీరు కూరగాయలు సాగు, పొడి పరిశ్రమ, పూలు సాగు చేసే రైతుల లాభం పెరుగుతాయి. ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్ష, చార్టర్డ్ అకౌంట్స్, మెడికల్, ఇంజనీరింగ్, సివిల్, విదేశీ విద్యకు సిద్ధమవుతున్న వారికి దిస్ ఈజ్ ద రైట్ టైం.
ఈ నెల అదృష్ట దినాలు 11, 15, 18, 22, 27, 30 తారీఖులు చాలా బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5, 6, 8. అదృష్ట రంగులు ఆకుపచ్చ, తెలుపు, లేత, పసుపు. అదృష్ట దిక్కు ఉత్తరం అని కూడా చెప్పచ్చు. ఈ నెలంతా కూడా పరిహారం అంతా ఉంది. మహావిష్ణువు లేదా హయగ్రీవ స్వామి వారిని దర్శించడం, తులసీ దళముతో అర్చన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, ఓం బుధాయ నమః 108 సార్లు పారాయణం చేయడం, శ్రీ విష్ణు సహస్రనామంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తులిం రామనామరాని అనే మంత్రాన్ని ఎక్కువ చెప్తూ ఉండండి. అన్ని ఆటంకాలు తొలగుతాయి. ఈ నెల పచ్చ పెసర్లు, పచ్చని కూరగాయలు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్ను, నోట్బుక్స్, పేద విద్యార్థులకు ఫీజులు సహాయం చేయడం వల్ల బుధగ్రహం అనుకూలం మరింత పెరిగి అద్భుతంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. జ్యోతిష్య విశ్లేషణలో ఏం చెప్పబడుతుందంటే గొప్ప విజయాలకి నాంది పలుకుతాయి. ఈ యొక్క జూలై నెల మీరు దాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచిది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాము. కానీ మీరు బయట ఆన్లైన్లో నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు.